రంగపట్నం అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో శాంతమ్మ, రాఘవయ్య అనే దంపతులుండేవారు. వాళ్ళకి 2 కూతుళ్ళు. పెద్దమ్మాయి పేరు అమృత, చిన్నమ్మాయి పేరు వెన్నెల. ముందుగా అమృతకి పెళ్ళయింది. అమృత భర్త పేరు అనిల్. వీళ్ళు రంగపట్నం పక్కనే ఉన్న మారేడుపల్లి గ్రామంలో ఉండేవాళ్లు. ఆ గ్రామంలోనే అదే వీధిలో అమృత అత్తామామలు రంగయ్య, పార్వతి కూడా ఉండేవాళ్లు. అందరూ ఒకే దగ్గరుండడంతో అమృత కాపురం చాలా సంతోషంగా సాగుతుంది. కొన్ని రోజులు గడిచిన తరువాత అదే గ్రామానికి చెందిన రమేష్తో వెన్నెలకి పెళ్ళయింది. వెన్నెల అత్తామామలు వసంత, దేవయ్య కూడా అదే వీధిలో ఉండేవాళ్లు. అలా అక్క చెల్లెళ్ళిద్దరూ పెళ్ళైన తరువాత మారేడుపల్లిలో ఒకే వీధిలో ఎదురెదురు ఇళ్లలో ఉండటం వల్ల వాళ్లకి మరింత సంతోషంగా ఉంది. అయితే అమృత, వెన్నెల చిన్నప్పటి నుండి ఇద్దరూ పిసినారులే. పెళ్ళైన తరువాత కూడా వాళ్ల పిసినరితనం మరింత ఎక్కువైంది. ఒకరోజు వెన్నెల తన అక్క అమృత ఇంటికెళ్ళి, అక్క, మా ఇంట్లో పంచదార లేదు, కందిపప్పు లేదు, ఈ 2 ఇస్తే నీకు 2 రోజుల్లో తిరిగిచ్చేస్తాను. వెన్నెలా, నువ్వు నన్నడుగుతున్నావేంటే? నా సంగతి తెలిసి కూడా నన్నడుగుతావా? మనం ఒకరికొకరం ఇలాంటివి అడగకూడదు, వాడుకోకూడదు. మనమెప్పుడూ పక్కన వాళ్ళని అడిగి తీసుకోవాలి. అబ్బా, మొన్నే అక్క ఎదురింటి కుమారి ఆంటీ దగ్గరికి వెళ్ళాను. ఉప్పు, పప్పు, పంచదార, టీ పొడి అన్నీ ఆమె దగ్గరే తెచ్చుకుంటున్నా. అది చూసిన ఆవిడ నన్ను తిడుతుంది. మీ అక్క చెల్లెళ్ళిద్దరికీ ఇదేమైనా కిరాణా షాపా? నేనివ్వను పో అని మొన్న నా మోహం మీద తలుపేసింది. పిచ్చిదానా, ఊళ్ళో ఈ వీధిలో ఆ మొక్కతే ఉందా ఏంటే? నేను మీ అత్త వాళ్ళ ఇంటికెళ్ళి అరువడుగుతున్నాను. అలాగే నువ్వు మా అత్త వాళ్ళింటికెళ్ళి అడుగు, సరిపోతుందిగా. అమృత చెప్పిన మాట వినగానే వెన్నెల మొహం వెలిగిపోయింది. అవునక్క, భలే ఆలోచన చెప్పావు. మన ఇళ్లలోవి వాడుకోకుండా ఒకరత్తగారి దగ్గర ఇంకొకరం అడిగితే అసలు గొడవే ఉండదు అని సంతోషంగా అక్కడి నుండి బయలుదేరి అమృత అత్తామామలైన రంగయ్య, పార్వతి ఇంటికెళ్ళింది వెన్నెల. అక్కడ పార్వతి అప్పుడే కందిపప్పు బాగు చేసుకుంటుంది. అత్తమ్మగారు బావున్నారా? మీకోసమే వెతుక్కుంటూ వచ్చాను. రామ్మా వెన్నెల, ఏంటి ఈ పక్కొచ్చావు? నీళ్ల కోసమా, నిప్పు కోసమా? అదేం లేదత్తమ్మగారు, అది మా ఇంట్లో కొంచెం కందిపప్పు తక్కువైంది. రమేష్ గారు రేపెలాగూ సంతకెళ్తారుగా, అప్పుడు తెచ్చి మీకిచ్చేస్తాను. మీ దగ్గరుంటే ఒక్క 1/2 కిలో ఇస్తారా? అత్తగారి దగ్గర అడగలేక నా దగ్గరికి వచ్చావా? సర్లే, అయినా మీరు అక్క చెల్లెళ్ళిద్దరూ ఎదురెదురు ఇళ్లలోనే ఉంటున్నారు కదా, అమృతను అడగొచ్చు కదా. అమృతను అడిగితే ఇస్తుందా అత్తమ్మగారు? ఆవిడ దాన ధర్మాల్లో మీకంటే గొప్పదా ఏంటి? మీరైతేనే ఇలాంటివి బాగా అర్థం చేసుకుంటారని మీ దగ్గరికొచ్చాను. చూసావా పార్వతి, వెన్నెలకి మన మీద ఎంత నమ్మకమో. నువ్వివ్వు, రేపు రమేష్ పప్పు తెచ్చాక తీసుకుందాన్లే. అప్పుడు వెన్నెల తన మనసులో, తెచ్చినప్పుడు కదా మీరు తీసుకునేది అనుకుని పైకి మాత్రం, ఆ అవును మావయ్య గారు, మీ అంత మంచి వాళ్ళెక్కడా ఉండరు అని తెగ పొగిడేసింది. పార్వతి లోపలికెళ్ళి గిన్నె నిండా పప్పు పట్టుకొచ్చింది. ఇదిగోనమ్మా, కానీ జాగ్రత్త, మీ అక్క అమృతకి తెలిస్తే మళ్ళీ తను కూడా వచ్చి అడుగుతుంది. ఆవిడ సంగతి నాకు తెలుసులే అత్తమ్మగారు అని పప్పు గిన్నె పట్టుకుని లోపల మురిసిపోతూ అరువు పప్పుతో ఇంటికొచ్చేసింది. వెన్నెల అత్తగారి దగ్గర తెచ్చిన పప్పుతో హడావిడిగా ఇంటికొచ్చి వంట పూర్తి చేసింది. ఆ పప్పు వాసన అప్పుడే వీధిలోకొస్తుంది. వెన్నెల వంట ముగించి గిన్నెలు సర్దుకుంటుండగా అమృత ఖాళీ గిన్నె పట్టుకుని మెల్లగా వెన్నెల ఇంట్లోకి ప్రత్యక్షమైంది. వెన్నెల, వంట పూర్తి చేసినట్టున్నావు కదా, భలే వాసనొస్తుంది. నాకొంచెం పప్పు వేసిస్తావా? వెన్నెల ఒక్కసారిగా ఆశ్చర్యపోయి గరిట కింద పడేసింది. ఏంటక్కా, నువ్వు ఆల్రెడీ నీ ఇంట్లో కూర చేసావుగా, మళ్ళీ నా దగ్గరికొచ్చి పప్పు అడగటమేంటి? అయినా ఇప్పుడే కదా మీ అత్తగారి దగ్గర అప్పు తెమ్మని ఐడియా ఇచ్చావు. పిచ్చిదానా, నీకా పప్పు ఐడియా ఇచ్చింది నేనేగా. అలాంటప్పుడు నాకు గురుదక్షిణ ఇవ్వాలి కదా, అందుకే నువ్వు వండిన పప్పులో సగం నాకివ్వాల్సిందే. ఇదేం న్యాయమక్కా? కష్టపడి నేను అడిగి తెచ్చుకుంటే నువ్వు వచ్చి గురుదక్షిణంటావు, నేనివ్వను పో. ఇవ్వవా? అయితే విను, మర్యాదగా నువ్వు పప్పిస్తావా? లేదంటే ఈ వీధిలో ఎవ్వరి దగ్గర నీకే వస్తువు దొరకకుండా ఎలా చెయ్యాలో నాకు తెలుసు. రేపటి నుండి నువ్వే ఇంట్లోకెళ్ళినా వాళ్ళు తలుపు వేసేసేలా చేస్తాను, జాగ్రత్త. ఛీ, నువ్వు నా అక్కవి కాదు, అసలు సిసలు రాక్షసివి. నా కర్మ కాకపోతే నీకు చెల్లిగా పుట్టాను.
ఇదిగో తీసుకెళ్ళు, నీ కడుపు నిండా తిను అని కోపంగా గిన్నెలో నుండి కొంచెం పప్పు తీసి అమృత గిన్నెలోకి వేసింది. అమృత ఆ పప్పు చూసి మురిసిపోతూ నవ్వింది. అది అలా దారికి రా. నాతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది మరి. నీ తెలివితేటలు నా దగ్గర చూపించకు అని పప్పు గిన్నె పట్టుకొని గర్వంగా వెళ్ళిపోయింది అమృత. వెన్నెల మాత్రం పళ్ళు కొరుకుతూ అక్క వెళ్తున్న వైపు చూస్తూ ఉండిపోయింది. కొంత సమయం తరువాత అమృత భర్త ఇంటికొచ్చాడు. తనకి భోజనం వడ్డించమని అడిగాడు. అమృత తన భర్త అనిల్కి వడ్డిస్తోంది. అమృత, ఒక విషయం చెప్పాలి. వంట గ్యాస్ చాలా జాగ్రత్తగా వాడు. పొరపాటున కూడా గ్యాస్ వృధా చెయ్యకు. ఒకవేళ అయిపోవచ్చిందనిపిస్తే నాకు 2 రోజుల ముందే చెప్పు. ఎందుకండి అప్పుడే గ్యాస్ గురించి అంతలా చెప్తున్నారు? బయట గ్యాస్ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. పైగా ఇప్పుడు గ్యాస్ కొరత చాలా ఎక్కువగా ఉందంట. బుక్ చేసినా సరే సగం రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. అందుకే ముందే జాగ్రత్త పడమంటున్నాను. అమ్మో, గ్యాస్ రేట్లు పెరిగాయా? అంటే ఇప్పుడు కొత్తది తీసుకోవాలంటే నా పిసినరి గుండె తట్టుకోదు అని లోపలే కంగారు పడుతూ ఆలోచనలో పడింది. అటువైపు వెన్నెల తన భర్త రమేష్కి భోజనం వడ్డిస్తుంది. వెన్నెలా, విను. గ్యాస్ సిలిండర్ చాలా పొదుపుగా వాడు. అనవసరంగా స్టవ్ వెలిగించకు. గ్యాస్ అయిపోయేలా ఉంటే నాకు ముందే చెప్పు. ఏవైందండి, హఠాత్తుగా గ్యాస్ గురించి ఇంత స్ట్రిక్ట్గా చెప్తున్నారు? ఏముంది, రేట్లు పెరిగిపోతున్నాయి. స్టాక్ కూడా సరిగా దొరకట్లేదు. మార్కెట్లో గ్యాస్ కొరతుందంట. అందుకే ముందే చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండమని. రమేష్ అన్న మాటలకి వెన్నెల గుండాగినంత పనైంది. వచ్చిన పప్పును వండుకోవడానికే గ్యాస్ అయిపోతే ఎలా? ఇప్పుడు సిలిండర్కి అంత డబ్బు పెట్టాలంటే తల ప్రాణం తోకకొస్తుంది అని లోపల తెగ టెన్షన్ పడిపోయింది. భర్తలు భోజనం చేసి వెళ్లిపోగానే అమృత వెన్నెల ఇద్దరూ వెంటనే వీధిలోకొచ్చి ఒకరినొకరు కలుసుకున్నారు. ఇద్దరి మొహాల్లోనూ ఒకే రకమైన భయం కనిపిస్తుంది. అక్కా, విన్నావా? మా ఆయన గ్యాస్ గురించి ఏవేవో చెప్తున్నారు. రేట్లు పెరిగాయంట, కొరతుందంట. అసలే నా ఇంట్లో సిలిండర్ అయిపోవచ్చింది. నా ఇంట్లో కూడా అంతే వెన్నెలా. అనిల్ కూడా అదే మాట చెప్పి వెళ్లారు. అసలే మనకి రూపాయి ఖర్చు పెట్టాలంటే ప్రాణం పోతుంది. ఇప్పుడు ఈ సిలిండర్ కోసం అంత రేటు పెట్టాలంటే ఎలా? ఏదో ఒకటి చెయ్యాలి అని ఇద్దరూ కలిసి ఆలోచించటం మొదలెట్టారు. చాలాసేపు ఆలోచించారు. కాసేపటి తరువాత అమృత మొహంలో ఒక వింత మెరుపొచ్చింది. వెన్నెలా, నాకొక అదిరిపోయే ఆలోచనొచ్చింది. ఇప్పుడున్న పరిస్థితిలో ఈ గ్యాస్ రేట్లు చూస్తుంటే మనం సిలిండర్ దొంగతనం చేయటం తప్ప వేరే దారి లేదు. వెన్నెల ఒక్కసారిగా షాక్ అయి అటూ ఇటూ చూసింది. అమ్మో, దొంగతనమా? ఏంటక్క నువ్వు మాట్లాడేది? మనం పీసినారులమే, కాదనను. కాని దొంగలం కాకూడదనుకున్నాం కదా. ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తే ఎవరైనా చూస్తే మన పరువేమవుతుంది. వద్దక్కా, నాకు చాలా భయంగా ఉంది. భయపడకే పిచ్చిదానా, ఏం కాదు. పద్ధతిగా దొంగతనం చేస్తే ఎవ్వరికీ తెలీదు. మన డబ్బులు మిగిల్చుకోవాలంటే ఏదో ఒక సాహసం చెయ్యాలి కదా మరి. అదెలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అనేది మొత్తం నేను చూసుకుంటాను. నేను చెప్పినట్టు నువ్వు చేస్తే చాలు. మరెలా అక్కా? అసలు ఎవరి సిలిండర్ కొట్టేయాలి? అది అని వెన్నెల దగ్గరికి జరిగి చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకొని వెన్నెల చెవిలో ఏదో రహస్యంగా చెప్పింది. ఆ మాట వినగానే వెన్నెల కళ్ళు పెద్దవి చేసింది. అమృత మాత్రం ఒక వింత నవ్వున. మరుసటి రోజు ఉదయం మారేడుపల్లి వీధిలో పెద్ద కలకలం మొదలైంది. వెన్నెల తనింటి ముందు నిలబడి గట్టిగా అరుస్తూ అందర్నీ పిలవసాగింది. అయ్యో, అన్యాయమైపోయింది. ఎవరో దొంగలు పడ్డారు. నా ఇంట్లో ఉన్న సిలిండర్ తీసుకుపోయారు. బాబోయ్, గ్యాస్ రేట్లు పెరిగిపోయాయని ఎవరో కన్నేసి నా సిలిండర్ కొట్టేశారు. వెన్నెల అరుపులు వినగానే పక్కింటి కుమారి, ఎదురింటి రమ్య ఇద్దరూ కంగారుగా బయటకొచ్చారు. వాళ్ల ముఖాలు కూడా పాలిపోయున్నాయి. ఏంటే వెన్నెలా, నీ ఇంట్లో కూడానా? నా ఇంట్లో కూడా సిలిండర్ కనిపించట్లేదు. ఎవరో దొంగ నాది కూడా పట్టుకుపోయాడు. అవునక్కా, నా పరిస్థితి కూడా అంతే. పొద్దున్నే స్టవ్ వెలిగిద్దామంటే సిలిండర్ లేదు. అసలే గ్యాస్ కొరతని భర్తలు మొత్తుకుంటున్నారు. ఇప్పుడిలా జరిగిందేంటి? అప్పుడే అమృత కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని అక్కడికి చేరింది. ఏడుపు నటిస్తూ గట్టిగా గొంతు కలిపింది. మీ ఇళ్లలోనే కాదు, నా ఇంట్లో కూడా సిలిండర్ పోయింది. నిన్న రాత్రి ఎవరో 2 వ్యక్తులు అటూ ఇటూ తిరుగుతుంటే చూశాను. వాళ్ళెవరో అనుకున్నాను.
కానీ ఇలా సిలిండర్లు దొంగతనం చేస్తారని అస్సలు ఊహించలేదు. ఎంత పని జరిగిపోయిందో. వీధిలోని ఆడవాళ్లంతా గుమిగూడి దొంగల గురించి చర్చించుకోవటం మొదలెట్టారు. అప్పుడొకామె ఆవేశంగా ముందుకొచ్చి, ఇదంతా కాదు, మనందరం వెళ్లి పోలీసులకి కంప్లైంట్ ఇద్దాం. ఈ వీధిలో ఇన్ని సిలిండర్లు పోయాయంటే పోలీసులొచ్చి పట్టుకోవాల్సిందే. ఆ మాట వినగానే అమృతకి వెన్నులో వణుకు పుట్టింది. వెంటనే తేరుకొని తెలివిగా మాట్లాడటం మొదలెట్టింది. అమ్మో, పోలీసులా? వద్దొద్దమ్మా, అలా చేస్తే మనకే ప్రమాదం. ఇప్పుడున్న పరిస్థితిలో మనం అక్రమంగా 2-3 సిలిండర్లు ఇంట్లో పెట్టుకున్నాం కదా. ఈ విషయం పోలీసులకి తెలిసిందంటే దొంగల కంటే ముందే మనల్ని తీసుకెళ్లి బొక్కలో వేస్తారు. అసలే చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఆ మాట వినగానే కుమారి, రమ్య, మిగతా వాళ్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. అమృత చెప్పింది నిజమేనని భయపడి, అవునవును, మనకెందుకొచ్చిన గొడవలే అని ఎవరిళ్లలోకి వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయారు. కాసేపటి తరువాత అందరూ వెళ్ళిపోయాక అమృత మరియు వెన్నెల రహస్యంగా ఒక చోట కూర్చున్నారు. అమ్మయ్యా, ప్లాన్ సూపర్గా వర్కౌట్ అయిందే. మొత్తం 4 సిలిండర్లు మన చేతికొచ్చాయి. 2 నీకు, 2 నాకు. అవునక్క, భలే చేసావు. ఈ 4 సిలిండర్లతో కనీసం 2-3 నెలల దాకా మనకి ఖర్చుండదు. తర్వాత మళ్ళీ ఇంకో వీధిలో దొంగతనం ప్లాన్ చేద్దాం. 3 నెలల తరువాత ఆ పాత సిలిండర్లు అయిపోయే సమయం దగ్గర పడింది. అమృత, వెన్నెల మళ్లీ ప్లాన్ వేశారు. ఈసారి పక్క వీధిలో ఉన్న ఒక మేడ మీద సిలిండర్లున్నాయని తెలుసుకొని అర్ధరాత్రి వేళ తాళ్లు పట్టుకుని బయలుదేరారు. గోడకి తాడు తగిలించి ఒకరి తర్వాత ఒకరు పైకెక్కుతుండగా అటుగా వెళ్తున్న 2 వ్యక్తులు వీళ్ళని చూశారు. దొంగ దొంగ, ఎవరు దొంగలు పడ్డారు, పట్టుకోండి. ఆ అరుపులు వినగానే అమృత, వెన్నెల గుండెలు జారిపోయాయి. కంగారులో తాళ్లొదిలేసి కిందకి దూకి పరుగులంకించుకున్నారు. ఆ 2 వ్యక్తులు కూడా వదలకుండా వీళ్ల వెంట పడ్డారు. కొంత దూరం వెళ్ళాక ఆ 2 వ్యక్తులు వీళ్ళని పట్టుకున్నారు. తీరా చూస్తే ఆ 2 మరెవరో కాదు, వాళ్ల భర్తలు అనిల్, రమేష్. ఒకరినొకరు చూసుకుని అందరూ షాక్ అయిపోయారు. అమృత, నువ్వేంటిక్కడ? ఈ టైంలో తాడు పట్టుకుని గూడెక్కుతున్నావేంటి? మీరు దొంగలా ఏంటి? అర్ధరాత్రి ఈ వీధిలో ఏం చేస్తున్నారు? అవునక్క, వీళ్లే సిలిండర్ దొంగతనం చేస్తున్నారేమోనని నాకు అనుమానంగా ఉంది. అందుకే వీళ్ళని చూసి మనం భయపడి పరిగెత్తాం. ఏంటే పిచ్చి మాటలు? మేమెందుకు దొంగతనం చేస్తాం? మీరే కదా దొంగతనం చేయడానికి పైకెక్కుతున్నారు. మేం మిమ్మల్ని చూసి గుర్తుపట్టలేక దొంగలని అరిచాం. లేదు లేదు, మేం దొంగతనం చేయడానికి రాలేదు. అసలే గ్యాస్ రేట్లు పెరిగాయని మాకు నిద్ర పట్టట్లేదు. అందుకే అలా అటు ఇటు తిరుగుతుంటే ఎవరో దొంగ దొంగ అని అరిచారు. భయంతో మేం పరుగు తీశాం. అవునా, సరే పదండి, ఇంటికెళ్దాం. ఇంతలో ఆ వీధిలో ఉండే రమ్య అక్కడికి పరుగున వచ్చి గాలి పీల్చుకుంటూ, అమృత, వెన్నెలా, భలే పని చేశారు. మీతో పాటు మీ భర్తల్ని కూడా దొంగతనానికి తీసుకొచ్చారా? భలే ఐడియా ఇచ్చారు. రేపటి నుండి నేను కూడా నా భర్తని తీసుకొస్తాను. మన వీధిలోనే కాదు, పక్క వీధిలో కూడా సిలిండర్లు దొంగతనం చేసి మనందరం పంచుకుందాం. హ్యాపీగా వాడుకోవచ్చు. రమ్య మాటలు వినగానే అనిల్, రమేష్ ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. అసలు విషయం అర్థమై వాళ్ళకి చిర్రెత్తుకొచ్చింది. ఏంటే, సిలిండర్ దొంగతనం చేస్తున్నారా? అప్పుడేదో సిలిండర్లు పోయాయని ఏడ్చారు కదా, అవన్నీ మీరే కొట్టేశారా? చిచ్చి, మా పరువు తీస్తున్నారు కదా. ఇంటికి పదండి, మీ సంగతి చెప్తాం. కోపంతో ఊగిపోతూ భర్తలిద్దరూ అమృతని, వెన్నెలని ఇళ్లకు తీసుకెళ్లారు. ఇంటికెళ్ళాక, అమృత, నీ పిసినారితనం ఈ స్థాయికి వెళ్తుందనుకోలేదు. రేపటి నుండి నువ్వు ఇంట్లో గ్యాస్ వాడద్దు, కట్టెల పొయ్యి మీద వండుకో. అయ్యో, గ్యాస్ డబ్బులు మిగులుతాయని ఇలా చేస్తే ఇలా జరిగిందేంటి? వెన్నెలా, నువ్వింకోసారి సిలిండర్ జోలికి వెళ్ళావో నేరుగా తీసుకెళ్లి మీ నాన్నగారింట్లో దించేసొస్తాను. వెన్నెల అమృత వైపు చూస్తూ, అక్క, నీ గురుదక్షిణ పుణ్యమా అని ఇప్పుడు నేను కట్టెల పొయ్యి మీద ఊదుకుంటూ కూర్చోవాలి అని ఏడుపు మొహం పెట్టింది. అమృత మాత్రం, పోనీలే వెన్నెలా, కట్టెలు కూడా పక్కవాళ్ల దొడ్లోవే తెచ్చుకుందాం, డబ్బులు మిగులుతాయి అని అనడంతో భర్తలిద్దరూ తలబాదుకున్నారు. మరుసటి రోజు ఉదయం నుండి అమృత, వెన్నెల ఇళ్లలో సీన్ మొత్తం మారిపోయింది. భర్తలు పెట్టిన కండిషన్స్ వల్ల ఇద్దరూ తమ తమ ఇంటి వెనకాల కట్టెల పొయ్యి పెట్టారు. అమృత కట్టెలూదుతూ పొగ కళ్లలో పడి ఏడుస్తూ ఉంటే ఎదురుగా వెన్నెల కూడా అదే పరిస్థితిలో ఉంది.
ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ నిట్టూరుస్తున్నారు. చూసావా అక్క, గ్యాస్ డబ్బులు మిగులుద్దామంటే ఇప్పుడు ఈ పొగతో ప్రాణం పోయేలా ఉంది. ఆ పక్క వీధిలో దొంగతనం ప్లాన్ వేయకపోయి ఉంటే బావుండేది. ఏడవకే వెన్నెలా, ఈ పొగ వల్ల కళ్ళలో నలుసులు పోతాయి. పైగా గ్యాస్ డబ్బులు కూడా మిగులుతాయి. అంతా మన మంచికే అనుకో. వీధిలో వెళ్తున్న కుమారి ఆంటీ రమ్య వీళ్ళిద్దరినీ చూసి ఆశ్చర్యపోయి ఆగిపోయారు. ఏంటి అమృత, మీ ఇద్దరికీ ఏమైంది? కొత్తగా కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నారేంటి? ఆ సిలిండర్లేమయ్యాయి? అదేం లేదమ్మా, గ్యాస్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి కదా, అందుకే మేం ముందు జాగ్రత్తగా ఇలా కట్టెల పొయ్యికి మారిపోయాం. పర్యావరణానికి మంచిది, మన జేబుకి కూడా మంచిది. ఆ మాట వినగానే వీధిలోని మిగతా వాళ్లంతా కూడా ఆలోచనలో పడ్డారు. అవును కదా, ఈ అక్క చెల్లెళ్ళేదైనా చేస్తున్నారంటే అందులో ఖచ్చితంగా లాభం ఉంటుందని నమ్మి మరుసటి రోజుకల్లా వీధిలో ఉన్న సగం మంది కట్టెల పొయ్యి పెట్టేశారు. ఊరంతా పొగతో నిండిపోయింది.